హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం సహకారంతో వృద్ధుల కోసం సీనియర్ సిటిజన్ కార్డులని జారీ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 60 ఏళ్లు పైబడిన మగవారికి, 58 ఏళ్లు నిండిన మహిళలకు సీనియర్ సిటిజన్ల కార్డులు అందజేయడం జరుగుతుంది. ఈ కార్డు ద్వారా ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. అయితే చాలా మందికి దీని గురించి తెలియక ముందుకు రావట్లేదు. గ్రామ వార్డు సచివాలయాల్లో, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే ఈ కార్డులు అందజేస్తారు. మొన్నటి వరకు కొన్ని సాంకేతిక సమస్యలు, సర్వర్ సమస్యల కారణంగా కార్డుల్ని జారీ చేయడం జరగలేదు. వాటిని పరిష్కరించి మళ్లీ కార్డులు జారీ చేయనున్నారు. అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ సీనియర్ సిటిజన్ కార్డులను జారీ చేయనున్నారు. అలాగే మీ సేవా కేంద్రాల్లో కూడా ఈ కార్డులను జారీ చేస్తున్నారు. ఈ కార్డులు కావాలంటే పురుషులైతే 60 ఏళ్లు, మహిళలైతే 58 ఏళ్లు నిండి ఉండాలి. ఇక ఈ సీనియర్ సిటిజన్ కార్డు కోసం ఆధార్, బ్యాంక్ అకౌంట్ కాపీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వయసు ధృవీకరణ పత్రం, బ్లడ్ గ్రూప్, అడ్రస్ ప్రూఫ్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ల వంటి వివరాలతో సచివాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక అలాగే అక్కడ ఆ వివరాలను నమోదు చేసి సీనియర్ సిటిజన్ కార్డును కూడా జారీ చేయడం జరుగుతుంది. అయితే సీనియర్ సిటిజన్ కార్డుల ప్రక్రియపై అవగాహన పెంచుతున్నామని గ్రామ వార్డు సచివాలయాల అధికారులు చెబుతున్నారు. సీనియర్ సిటిజన్ కార్డు వృద్ధులకు చాలా ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ రాయితీలు పొందడానికి ఈ కార్డు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కార్డు ఉంటే ఇతర గుర్తింపు కార్డులు కూడా అవసరం లేదు. ఆశ్రమాల్లో సేవలు, ఆర్టీసీ బస్సుల్లో రాయితీలు కూడా పొందవచ్చు. రైళ్లలో కింద బెర్తులు ఇవ్వడం, కోర్టు కేసుల విచారణలో ప్రాధాన్యం కూడా ఇస్తారు. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు కూడా ఉంటాయి. సీనియర్ సిటిజన్ కార్డుతో వృద్ధులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రాయితీలను పొందడానికి ఈ కార్డు ఎంతో సహాయపడుతుంది. మొన్నటి వరకు సాంకేతిక సర్వర్ సమస్యలతో కార్డులు జారీ చేయకపోవడంతో ఇప్పుడు అర్హత ఉన్నవాళ్లు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఏలూరు జిల్లా విషయానికి వస్తే మొత్తం 1.32 లక్షల మంది అర్హులు జిల్లాలో ఉన్నట్లు అంచనాలున్నాయి. అయితే ఈ నెల 12 వరకు ఉన్న సమాచారం ప్రకారం జిల్లాలోని అన్ని సచివాలయాల ద్వారా ఈ సీనియర్ సిటిజన్ కార్డులను తీసుకున్న వారి సంఖ్య 18,781 మంది మాత్రమే ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉందంటున్నారు. అందుకే అర్హులైన వారు వెంటనే ఈ కార్డులు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.